ఏపీ సీఎం చంద్రబాబు మరొకసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మహానాడు బహిరంగ సభ అనంతరం కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే సిఐఐ ఏజీఎం సమావేశంలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో ఈ సమావేశం జరగనుంది. పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించనున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేరున్నారు. 31వ తేదీన ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వెళ్లనున్నారు సీఎం. ఇక ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. గున్నేపల్లి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు సీఎం. రైట్, ఈ రోజు మహానాడు 3వ రోజు బహిరంగ సభ తర్వాత ఈవినింగే ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు ముందు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయన సొంత ఇంటి గృహప్రవేశం కుప్పంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి రావడం, అక్కడి నుంచి మళ్ళీ మహానాడు వెళ్లారు. అయితే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించి మహానాడు బహిరంగ సభ నేటితో ముగినున్నటువంటి నేపథ్యంలో సభ ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ఢిల్లీలోనే ఉంటారు. సాయంత్రం ఢిల్లీలో జరిగేటువంటి సిఐఐ ఏజీఎం కు సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొంటారు. అక్కడ రాత్రికి సంబంధించి అక్కడే షెడ్యూల్ ఉంటుంది. అక్కడ పేదలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి పార్టీలు భాగస్వామ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రంతో పలు దఫాలుగా కూడా ఎప్పటికప్పుడు రాజకీయపరమైనటువంటి అప్డేట్ కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో కూడా టచ్ లో ఉంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు, రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇక రేపు సాయంత్రం సిఐఏ ఆధ్వర్యంలో ఏజీఎం సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపు రాత్రికి ఆయన ఢిల్లీలో ఉంటారు. ఎల్లుండి రాజమండ్రి వెళ్తారు. ఈ 2 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.